నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. మ్యాట్రిమోనీ కూడా స్కామ్. నేను ఎందుకంత గ్యాప్ ఇచ్చానంటే పెళ్లి సంబంధాలు అన్న దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా మన బోటోళ్ళమే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. రకరకాల ఒక రకంగా చెప్పాలంటే అవునా కాదా వెరిఫై చేసుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక ప్రముఖ డాక్టర్ మోసపోయారు అని అంటే ఆగారు అందరూ. అసలు ఏం జరిగింది అని. ఏం జరిగింది? మ్యాట్రిమోనీ అనే కాదు, జనరల్‌గా డబ్బు కావాలి అనుకుంటే ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళు చేసేవి ఇవి. దాంట్లో మ్యాట్రిమోనీ అదేంటి ఏంటంటే లీగల్‌గా నమ్మకం వస్తది. ఎవడు అవును. మోసం చేసేవాడు పెట్టడు కదా దాంట్లో. మేము మోసం చేస్తామని బోర్డ్ పెట్టుకొనైతే పెట్టరుగా వాళ్ళు. అంటే ఇంకొకటి మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు చాలా టర్మ్స్, కండిషన్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. వెరిఫికేషన్స్ ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ దాంట్లో పెట్టుకుంటాము. ఇప్పుడేంటంటే ప్రతి కాస్ట్ మ్యాట్రిమోనీ, అలిమోనీస్ అని వచ్చాయన్నమాట. ఏదైతే మన అలయన్స్ అనేది మనం చూస్తామో, అలయన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత వీడు మోసగాడు అని తెలిస్తే మాకు సంబంధం లేదన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే పెళ్ళంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలనే కాలం నుంచి ఇప్పుడు అటు 7 రోజులు, ఇటు 7 రోజులు మాతో కలిసి ఉంటే చాలు అనుకునే కాలంకొచ్చాం మొత్తానికి. నిజం. ఆబ్వియస్లీ 7 రోజుల ముందు తెలిస్తే చాలు వాడికి. తర్వాత 7 సంవత్సరాలు ఉంటారో లేదో తర్వాత విషయం. లేకపోతే డైవర్స్ అనే ఒక ఉంది కాబట్టి తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతాం అని అనుకుంటారు. సో, అలాంటి దాంట్లో ఒక ఇది కొత్తగా ఏం కాదు. ఇది చాలా జరిగాయి. నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు చూసారా మీరు? మ్యాట్రిమోనీలో పెట్టి డిఫరెంట్ ఫోటోలతో నిత్య పెళ్లి కొడుకు అని చెప్పి 100 గెటప్‌లు మార్చి వాడొకడు. వాళ్ళు కూడా మాక్సిమం మ్యాట్రిమోనీ త్రూనే కదా జరిగాయి. మ్యాట్రిమోనీయే. నిత్య పెళ్లి కూతురు. లేకపోతే ఒక పెళ్లి కొడుకు 7 మందిని చేసుకొని 8వ పెళ్లికి మళ్ళీ మ్యాట్రిమోనీలో వచ్చాడు. మ్యాట్రిమోనీలో వాళ్ళు వీళ్ళంతా. కానీ ఒకసారి నాకు అనిపిస్తది కొంతమందికి ఒకసారి కూడా పెళ్లి అవ్వడం కష్టం. అదే. అన్ని మంచి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇంకా పెద్దగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది యాక్చువల్‌గా. అమ్మాయికేముంది నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారండి. అబ్బాయికి కూడా నలుగురు ఉంటారు. సినిమా తీసుకొని వెళ్ళడానికి ఒకరు, రెస్టారెంట్‌కి ఒకరు, ఓకే. పిక్ అండ్ చాక్లెట్‌కి ఒకరు, డ్రాప్‌లకి పిక్ అండ్ డ్రాపులకి ఒకరు, ఫోన్‌లో మాట్లాడడానికి ఒకరు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ డేటింగ్ సైట్స్‌లో నుంచి ఇప్పుడు మ్యాట్రిమోనీ కాస్త డేటింగ్ సైట్ అయింది. మ్యాట్రిమోనీ ఒకప్పుడు ఓన్లీ పెళ్లి సంబంధాలకే. ఇప్పుడు అది అవును. డేటింగ్ సైట్. ఇప్పుడు ఇవి కూడా లీగల్ డేటింగ్ సైట్. ఇంకొకటి కూడా ఉంది. మీకు బోర్ కొడితే మాట్లాడడానికి కూడా యాప్స్ ఉంటాయి. మనం ఆ! ఫోన్ చేసుకొని టైమ్ పాస్ చేయొచ్చు వాళ్ళతో. చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ టైమ్ పాస్ అది. మళ్ళీ అంతే. దాంట్లో ఇంకేం ఓన్లీ ఉండవు. మాట్లాడుకోవడానికి, ఎంటర్‌టైన్ మాట్లాడుకోవడమే. అవ్వడానికి. మ్యాట్రిమోనీలో ఇప్పుడు ఏమైందంటే లీగల్ డేటింగ్ అన్నమాట అది. ఇది ఇల్లీగల్ డేటింగ్ ఇవన్నీ. ఇవి లీగల్ డేటింగ్. ఎలా? ఫ్యామిలీ వివరాలు పెడతాము, ఏం చేస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము కూడా పెట్టాలి దాంట్లో. అవును. ప్లస్ కొంతమందికి సెంటిమెంట్ పిచ్చి కూడా ఉంటుంది. అమ్మ డేటింగ్ చేయాలంటే వీళ్ళకి నా గోత్రం సరిపోతుందా లేదా? నా నక్షత్రం సరిపోద్దా లేదా? సర్లే మ్యాట్రిమోనీలో పెట్టి డేటింగ్ చేసుకుందాం అనుకోవడము. అవును. నెక్స్ట్ ఒకప్పుడు పెళ్ళంటే ఏంటంటే పెద్దలు కుదిర్చిన తర్వాత మాట్లాడుకోవచ్చా లేదా అనే గ్యాప్ లేకుండా పెళ్లి చేసేస్తారు. ముహూర్తాలు కుదిరిన తర్వాత ఒక 6 మంత్స్ 7 మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి రావడం, ఇంట్లో వాళ్ళు ఇట్లా మాట్లాడుకుని జరిగేవి. ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఫోన్లు మాట్లాడుకునేవి స్టార్ట్ చేశారు. వాట్సాప్లో వచ్చాక, ఇన్స్టాగ్రామ్లో వచ్చాక, స్నాప్చాట్ వచ్చాక ఇంకెక్కడికి వెళ్ళినా పెట్టడమే ఫోటోలు. ఇదిగో నేను ఇక్కడ ఇదిగో టీ తాగుతున్నాను, ఇదిగో ఇక్కడ నేను ఇక్కడ డ్రెస్ కొనుక్కోవడానికి వచ్చాను, మా ఫ్రెండ్ పార్టీ ఇస్తుంది చూసావా, మన పెళ్లి కూడా ఇలాగే జరగాలి, మన సంగీత్ ఇలా జరగాలి, మన మెహందీ ఇలా జరగాలి, ఇవి మాట్లాడుకునేవి. అలాంటి కోణంలో కొత్త రకమైన స్కామ్ కాదు, తెలిసిన స్కామే కానీ పాపం ఈ పిచ్చి దానికి తెలియదు పాపం. డాక్టర్ మళ్ళీ అదే మంచి ఏఏజీ హాస్పిటల్స్లో గచ్చిబౌలిలో పనిచేస్తున్న పెద్ద డాక్టరు. సరే నేను ఎత్తుక్కుంటాను, స్వేచ్ఛ ఇచ్చారు మా పేరెంట్స్ నాకు అని చెప్పి, తీసుకొచ్చి మ్యాట్రిమోనీలో నేను ఎత్తుక్కుంటాను, నాకు కావాల్సిన వరుణ్ణి అని చెప్పి పెట్టింది పోస్ట్. అదే పనిగా వాళ్ళకు కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి మోసం చేసే వాళ్ళకి. వీళ్ళకి ఎవరున్నారు, వీళ్ళు ఎంత ఎడ్యుకేటెడా, వీళ్ళు పడతారా లేదా అని అన్నీ ఆలోచించుకొని వాడి స్కామ్లో దిగుతాడు. ఎవరిని పడితే వాడు మళ్ళీ చేయడు. సో ముందు బాగా టిప్ టాప్గా రెడీ అయిన ఫొటోసు, ప్లస్ హై ప్రొఫైల్. అంటే నేను ఇక్కడ కాదు, నేను జర్మనీలోనో, యూఎస్లోనో, ఆస్ట్రేలియాలోనో నేను జాబ్ చేస్తున్నాను, ఇండియాకి వచ్చాను, పెళ్లి చేసుకొని అక్కడ తీసుకుపోవాలనుకుంటున్నాను, ఆ వృత్తిలో సంబంధించిన వాళ్ళకి. అలాంటి ప్రూఫ్లన్నీ ముందు పెట్టరు కదా. మనం మాట్లాడుకుని ఓకే చెప్తా కదా ప్రూఫ్లు పెడతారు, ముందు పెట్టరు కదా ప్రూఫ్లు. సో అలాంటి ప్రూఫ్లన్నీ అడగరు కాబట్టి ముందు పెట్టేస్తారు డీటెయిల్స్ అన్నీ. సో ఈ అమ్మాయి అలాగే దాంట్లో పెట్టడము, ఈ అమ్మాయి అలాగే వాళ్ళతో మాట్లాడడము జరగడము స్టార్ట్ చేసింది. అలా పెట్టంగానే ఒకడు తగిలాడు.
వాడు కూడా నేను డాక్టర్ని అని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా డాక్టరు. హ్యాపీగా ఇద్దరు ఈడు జోడు చూడడానికి బాగున్నారు అనుకుంది ఈ అమ్మాయి. నక్షత్రాలు కలిశాయి. అలాంటివే పెడతారు కదా కలిసే నక్షత్రం ముందు. ఎందుకంటే అమ్మాయి ప్రొఫైల్ నక్షత్రం చూసి వీడికి నక్షత్రానికి ఏది పోలుతుందో అదే పెడతాడనమాట. క్రియేట్ చేసుకొని చేంజ్ జాతకాలు కూడా చేసుకుంటాడు. పెట్టడం కూడా ఇబ్బందే. ఆ, అవి చూసుకునే కదా ముందు. ఎందుకంటే లీగల్ అది. అవును. కొంతమంది ఆ పిచ్చి ఉంటుంది కదండి. అవును. లేదా అవన్నీ మా జాతకాలు అవన్నీ పట్టింపులు లేవు అంటే ఈజీ, వీడి పని ఈజీ అయిపోతుంది. వీడేం చేంజ్ చేసుకోవాల్సిన పనిలా. సో సరే అని చెప్పి ముందు వాట్సాప్ నెంబర్లు ఇవ్వడము, మాట్లాడుకోవడము, అలా 1 మంత్ 1.5 మంత్ మాట్లాడడం జరిగాడు. ఈ అమ్మాయిని వాళ్ళు అట్లా పిలిచి వీడి దగ్గర ఉండే డబ్బుల్లో ఆ టీలు కాఫీలు డిన్నర్లు క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. ఎవరు పెట్టారు అయిపోయాక డబ్బులు? ఆ అబ్బాయి అబ్బాయి. అంతే ముందు నమ్మించాలి కదా. ఓకే ఓకే. సో పట్టంగానే సరే మీ ఇంట్లో అంతా ఒప్పుకున్నారా, నాకు మా అమ్మ ఒక్కటే ఉంది, మా నాన్న లేరు నాకు అని ఈ అబ్బాయి నమ్మకం చేసి ఒక కొత్త డ్రామాకి తెరదించాడు. ఏంటి ఆ డ్రామా? మా అమ్మ యాక్చువల్గా అమెరికాలో డాక్టర్ పనిచేస్తుంది, ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో అని చెప్పి ఇట్లాగే మాట్లాడాడంట. సేమ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సర్కాజం ఇయర్. ఇలాగే మాట్లాడాడంట. మాట్లాడి ఆ అమ్మాయికి చెప్పాడంట, అయ్యో అత్తగారికి బాగాలేదా, అయ్యో అత్తయ్య గారికి ఎలా ఉంది, అత్తయ్య గారికి వీడియో కాల్ చేయవా, అత్తయ్య గారు ఎలా ఉన్నారు, అత్తమ్మ ఒకసారి నాతో మాట్లాడతారా, నేనే మీకు కాబోయే కోడలు అని చెప్పి ఆమె ఫోన్లో మాట్లాడడము. ఆ పక్కన వాళ్ళ అమ్మ కాదు, ఎవరో సమ్ ఎక్స్ లేడీ సెట్ చేశారు బాగా. సెట్ చేసేసారు. సో తర్వాత వాడు మాట్లాడిన తర్వాత వాడు ఏం చేయాలా ఏంటి, ఇప్పుడు డబ్బులు కావాలి మనకు, ఇంతకాలం మాట్లాడతాం, కొత్త వాళ్ళు లైన్లోకి కదా వచ్చారు మరి. ఆల్రెడీ, రెండింటిని నేను మెయింటైన్ చేయలేను, ఆల్రెడీ కొత్త వాళ్ళు లైన్లోకి వచ్చేసారు, ఏం చేయాలో తెలియలా వీడికి. సరే నాకు ఇప్పుడు ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడు కదా, అలా రెవెన్యూ అధికారులు ఏదో దానివల్ల నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయ్యాయి, ఓ 24 hours to 48 hours టైం పడుతుంది, నాకు అర్జెంటుగా ఒక 11 lakhs కావాలి, అమ్మకు ఆపరేషన్ చేయించాలి అంటే ఈ పిచ్చిది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసింది. నా అకౌంట్కి కాదు, నువ్వు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి, లేదా నువ్వు క్యాష్ విత్డ్రా చెయ్యి, ఆ క్యాష్ నేను మా పర్సన్ని పంపిస్తాను ఇస్తానంటే ఈ అమ్మాయి కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు అంతా ఇప్పుడు ఎంత మోసాలు జరుగుతున్నాయి కదా, నేను బ్యాంక్కి వెళ్ళి పాప మా పిచ్చిది బ్యాంక్లో క్యాష్ విత్డ్రా చేసి క్యాష్ ఇచ్చిందంట. తర్వాత వాడి ఫోన్ స్విచ్ ఆఫ్, అంత అయిపోయింది. ఏం చేస్తున్నా పాప? డాక్టర్ మళ్ళీ లబోదీబో నేర్చుకుంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నీకు అసలు బుద్ధి ఉందా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి కానీ ఎట్లా క్యాష్ ఇస్తావు నువ్వు అని అడిగారంట వాళ్ళు. ప్రూఫ్ కూడా లేదు, ఏమీ లేవు, వాడి ఫోటోలు కూడా ఫేకే. ఫోటోస్ ఫేక్ కావచ్చు కానీ కలిసాడు అంటే ఫోటోలు అక్కడ పెట్టింది ఫేక్, దీంట్లో ఏజ్ పరంగా నేను ఇలా ఉంటాను, మనసులు కలిసిన తర్వాత ఇంకా అందం ఏముంటుంది. బయటికి వెళ్ళలేదా వీళ్ళు? వెళ్ళారు. మరి ఆ ఫోటోలు అవన్నీ కూడా దాంట్లో పెట్టినట్టు ఫేక్ అని తెలుసుకోవడానికి ఆమె ఇంత టైం పట్టింది. వాడైతే రియలే, డబ్బులు అయితే కలిసారు. కానీ వాడు ఎంత జాగ్రత్తలు పడ్డాడంటే ఈ అమ్మాయితో ఏ ఫోటోలు దిగలేదు, బిల్ అన్ని కూడా అమ్మాయి పేరు మీద పెట్టించాడు. అప్పుడన్నా అర్థం కాలేదు పాప మేమకి చదువుకుని భార్య మీద ఎంత నమ్మకం, భార్యకే అన్ని విలువ ఇంకా ఇస్తున్నాడు, పెళ్ళవలేదు కదా, భార్యను ఎంత బాగా చూసుకుంటాడు. ఇలాంటివి సో ఓకే. అలాంటి స్కాముల్లో ఈ అమ్మాయి ఒకటి జరిగింది. పోలీసులు దర్యాప్తు పడుతున్నారు. కానీ ఇలాంటి స్కాముల వల్ల ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది చూస్తున్నారు, అది రోజుకొకటి జరుగుతూనే ఉందండి. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకపోతే 11 లక్షలు 11 lakhs ఏకదాటిగా ఒకేసారి. అంత డబ్బు అమ్మాయి ఎంత సంపాదించి ఉంటుంది, ఎంత కష్టపడితే ఎంత వచ్చిందో. కష్టపడితే వచ్చి ఉంటుంది. అయినా ఆడపిల్ల చదువుకున్నది, ఆ మాత్రం ఇన్ని జరుగుతున్నాయి, ఆ మాత్రం తెలియలేకపోయిందా? దట్టు సిటీలో ఉంటున్న అమ్మాయి. ఇలాంటి వాళ్ళు త్వరగా మోసం చేయగలరు. కానీ వాడి ఎట్లా ఎంత నమ్మించి ఉంటాడో ఆలోచించండి. అదే చూద్దాం పోలీసులు వాడిని పట్టుకుంటారా, ఏం చేస్తారు, పట్టుకునే ఉంది, చీటింగ్ కేసు కింద లోపలేస్తారు, మళ్ళీ బయటకు డబ్బులు అయితే వస్తాడు. రావు కదా. అంతే కదా. అందుకని అమ్మాయి జీవితం, అమ్మాయి కళలు నాశనం అయిపోయాయి కదా. అమ్మాయి హార్డ్ అండ్ మనీ మోసపోయిందిగా. ఇలాంటివి చాలా వస్తుంటాయి అమ్మా అని చెప్పుంటారు పోలీసులు, అంతే. అంతే. అందుకని ఏమీ చేయలేం. థ్యాంక్ యూ సో మచ్.